కీలక మలుపులే తిరుగుతుందని చెప్పాలి. ఒకవైపు ఇంతకుముందు ఈడీ అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు, విచారణ అయిపోయింది, సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, విచారణ జరిగిపోయింది. ఇక మళ్ళీ కస్టడీలోకి కోరేందుకు కూడా అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో బెయిల్ అయితే ఇప్పట్లో వచ్చేలాగా ఏం కనిపించడం లేదు. చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంది, మీరేమో పొద్దున్న లేస్తే కేంద్రం మీదే మొత్తం విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు, కేంద్రమే దీని వెనక ఉంది, కేంద్రమే ఉందని చెప్తా ఉన్నారు. కానీ విచారణలో ప్రతి అంశాన్ని కూడా మేము చాలా అన్ని ఆధారాలతో సహా విచారిస్తున్నామంటూ ఇప్పటికే దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి ఏబిఎన్ ప్రేక్షకులకు, సోదరులకు, అదేవిధంగా మీకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కవిత గారి అరెస్టు సిబిఐ మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటుందని, ఇది ఫస్ట్ టైం ఏం కాదండి. ఆ గతంలో కూడా మీరు కూడా చూసారు, అందరం కూడా చూసినాం. ఫస్ట్ సిబిఐ ఇంక్వైరీకి వచ్చింది, కవిత గారిని అనేక సార్లు అడిగినప్పుడు 2-3 సార్లు టైం అడిగింది, తర్వాత మూడోసారి తనే టైం ఇచ్చింది. వారు స్వయంగా హైదరాబాద్కి వచ్చి విచారణ కూడా చేయడం జరిగింది. సిబిఐ ఫస్ట్ సాక్షిగా విచారించారు, ఆ తర్వాత ఈడీ వచ్చింది, ఇప్పుడు అంతా కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఉన్నది మళ్ళీ సిబిఐ కస్టడీలోకి తీసుకున్నది. ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా కస్టడీలోకి తీసుకున్నా లేదా విచారించిన సిబిఐ కొత్తగా వీళ్ళు తేల్చేది ఏముంటుంది? ఇప్పుడు గతంలో కూడా సిబిఐ విచారించింది, తర్వాత ఈడీ విచారించింది. అనేక సందర్భాలలో ఈడీ అడిగిన ప్రతి డాక్యుమెంట్ను వారు కవిత గారు సమర్పించారు. అంతకుముందు ఫోన్లు ధ్వంసమని చెప్పారు, ఆ ఫోన్లను కూడా స్వయంగా ప్రెస్ ఈడీ ఆఫీస్కి వెళ్లే ముందే అక్కడున్న ప్రెస్ ద్వారా అందరికి చూపించడం జరిగింది. ఫోన్లో ఉన్న సిమ్ కార్డులను కూడా ధ్వంసం చేసినారంటే కాదు, ఇది వాస్తవం కాదు, ఇగో నేను ఈడీకి సమర్పిస్తున్నా అని చెప్పి ప్రెస్ ద్వారా ప్రపంచానందరికీ కూడా చూపించడం జరిగింది. మళ్ళీ ఈడీ కూడా విచారణ చేయడం జరిగింది అనేక సార్లు. ఒక 4 సార్లు ఈడీ విచారణ చేసింది, అంతకంటే 2-3 సార్లు సిబిఐ విచారణ చేసింది. అనేక అంశాల పట్ల వారికి స్పష్టత వచ్చింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రధానంగా ఇప్పుడు కొత్తగా వీళ్ళు తేల్చేది ఏం లేదండి. ఇప్పుడు సిబిఐ కొత్తగా తేల్చేది ఏం లేదు. ఇది ఏంది అంటే స్క్రిప్ట్ ఎవరు రాసిస్తుర్రు? బీజేపీలో ఉన్న పెద్దలు రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు సిబిఐ కానీ ఈడీ కానీ పనిచేస్తుందనేది వాస్తవం. ఇది నేను చెప్తలేదు, మొత్తం ప్రపంచమంతా కూడా తెలుస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా. ఇలా కవిత గారి కేసు ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే, అసలు ఎప్పుడన్నా ఇప్పుడు ఏదైనా ఒక కేసు దొరికితే, ఇప్పుడు ఈడీ విచారణ చేసినప్పుడు ఏదన్నా ఆ విచారణలో ₹1,00,000 లేకపోతే 2 లక్షలు, 10 లక్షలు, కోటో, ఇప్పుడు దీంట్లో కోట్ల కుంభకోణం అని అంటుండ్రు. ఎన్ని కోట్లు చేశారు ఇప్పటి వరకు? ఎటుపోయింది అనేది, ఎక్కడ ఏం కొన్నారు, ప్రాపర్టీస్ తీసుకున్నారా, స్థలాలు కొన్నారా, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారా, ఏంటి అనే దాని మీదనే ఇవాళ సిబిఐ దృష్టి పెట్టబోతుంది అనేది. ఇప్పుడు ఈ విషయాలను మొదట్లో కూడా అడిగారు. ఇప్పటికీ 3 సార్ల విచారణ సిబిఐది అయిపోయిందండి కవిత గారిది. 3 సార్ల విచారణలో కూడా ఏమీ తేలలేదు, తను ఏం చేయలేదు, నేను ఒక పైసా కూడా దాంట్లో తీసుకోలేదు, నాకు సంబంధం లేని అంశం అని కూడా వారు స్పష్టంగా చెప్పిండ్రు. చెప్పినాక కూడా మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడం అంటే ఇది రాజకీయంగా మళ్ళీ ఈ కేసును తోడదోలి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారిని ఇంకా పలచన చేయాలి. మళ్ళీ సెంట్రల్లో ఆ కేసులో ఉన్న ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ దీని ద్వారా మళ్ళీ ఇంకా ఆయనను బెయిల్ రాకుండా చేయడమా, ఇట్లాంటిది ఏదో కుట్ర కనుక నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క సిబిఐ కస్టడీ చూస్తూ ఉంటే. నిజంగా మనం ఒకసారి నవీన్ గారు ఈ పూర్వపరాలు గతంలో కూడా మనం చర్చించుకున్నాం మీ ఏబిఎన్ స్టూడియోలోనే, మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసులో అక్కడ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినా, ఇక్కడ కవిత గారు అరెస్ట్ అయినా, అంతకంటే ముందు డిప్యూటీ సీఎం సిసోడియా గారు అరెస్ట్ అయినా, ఎవరు అరెస్ట్ అయినా ఈ కేసుకు సంబంధించి కూడా ఒక అప్రూవల్ బేస్ మీద అరెస్ట్ చేశారు. ఎవరి దగ్గర ₹1 దొరకలేదు, ఈడీకి దొరకలేదు, సిబిఐ ఎంక్వైరీలో కూడా ఏం చేపట్టలేదు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ద్వారా కూడా. సో అప్రూవల్ ఎవరు? మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్చంద్రారెడ్డి. శరత్చంద్రారెడ్డి గారి గురించి మీకు తెలవాలి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ ద్వారా ప్రపంచానికి తెలవాలి. ఇలా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఏపీలో. శరత్చంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి ఏపీలో ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తూ ఉన్నారు? శరత్చంద్రారెడ్డి గారు అప్రూవల్గా మారి ఇవాళ బాండ్ల రూపంలో 50 కోట్ల పైచీలకు బీజేపీ కేంద్ర పార్టీకి ఇచ్చిండు అనేది స్పష్టంగా చూసినాం. బాండ్ల రూపంలో మనం సుప్రీంకోర్టు బయట పెట్టినట్టే, ఎస్బీఐ బయట పెట్టిన దాంట్లో శరత్చంద్రారెడ్డి గారు ఇచ్చిన పైసల రూపంలో చూసినాం. అంటే మీకు లంచం ఇవ్వ చూపిండ్రు. నిజంగా ఇలా సిబిఐ విచారణ చేయదలుచుకుంటే, ఈడీ విచారణ చేయదలుచుకుంటే బీజేపీ కేంద్ర